వాళ్ళు ఇంత త్వరగా బయలుదేరి వెళ్ళిపోతారని నేను ఊహించలేకపోయాను. అర్జున్కి ఫోన్ చేస్తే అతను లిఫ్ట్ చేయడమే లేదు. అభిని అక్కని కలుసుకునేలా చేద్దామని నేను పరిగెత్తుకుంటూ వచ్చానన్న, కానీ అవకాశం మిస్ అయ్యింది. నువ్వు బాధపడకమ్మా. ఇప్పుడు కూడా నేను అభిని కలుసుకోలేకపోయాను సత్య, ఆయనతో మాట్లాడలేకపోయాను. మేమిద్దరం ఎప్పుడు కలుసుకుంటాము? నేను ప్రాణాలతో ఉన్న విషయం ఆయనకి ఎప్పుడు తెలుస్తుంది? బుజ్జమ్మా, దేవుడికి జాలి దయలాంటివి లేవా? ఒక గర్భిణిని ఎంతలా పరీక్షిస్తాడా? అలా మాట్లాడుకుని నాన్న, అభిని రప్పించి ఆయన ద్వారా దేవికి రక్తం ఇచ్చేలా చేసి ఇద్దరు ప్రాణాలు కాపాడేలా చేసింది కూడా ఆ దేవుడే కదా. ఏదో మంచి ఉద్దేశంతోనే వీళ్ళని కలుసుకోకుండా చేస్తున్నాడు. ఆ దేవుడు వీళ్ళిద్దరిని కలుసుకునేలా చేసినప్పుడు అది ఖచ్చితంగా చాముండేశ్వరికి పెద్ద గుణపాఠం అవుతుంది. దానికోసమే ఇలా జరుగుతుందేమో నాన్న. అవునమ్మా. ఆయన్ని కలుసుకోలేకపోయినా ఇప్పుడు ఆయన రక్తం నా ఒంట్లో ప్రవహిస్తుంది. ఇదే నాకు దక్కిన వరం నాన్న. ఇప్పుడే కోలుకున్నాం. నీ ఆరోగ్యానికి మంచిది కాదు, ఏడవకమ్మా. ఎంత దూరం తీసుకొచ్చిన దేవుడు నీ కోరికను తప్పకుండా నెరవేరుస్తాడు. నువ్వు బాధపడకమ్మా. పూజమ్మా, నువ్వు దేవిని జాగ్రత్తగా చూసుకో. నేను వెళ్ళి బిల్లు కట్టేసొస్తా. వెళ్ళండి నాన్న. ఏడవద్దమ్మా. అక్క ఏడవకక్క. అక్క, త్వరలోనే మీరిద్దరూ కలవబోతున్నారు. నన్ను నమ్మక్క. ధైర్యంగా ఉండక్క. అన్నా, నువ్వు వెళ్ళి పైన రెస్ట్ తీసుకో. సరే, ఓకే రా. సరే వెళ్ళు. అభి, అమ్మా అమ్మా, సత్య వాళ్ళ ఇంటి నుంచి ఎప్పుడొచ్చావమ్మా? ఇప్పుడే వచ్చాన్రా. అమ్మా, నీకు ప్రామిస్ చేసినట్టుగానే అభిని చాలా జాగ్రత్తగా తీసుకెళ్లి బ్లడ్ ఇచ్చేటప్పుడు నేను పక్కనే ఉండి మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చానమ్మా. ఆర్ యు హ్యాపీ అమ్మా? అమ్మ చాలా హ్యాపీరా. అమ్మా, నువ్వు చెప్పినట్టే నేను తనకి బ్లడ్ ఇచ్చొచ్చానమ్మా. అది పాపం ఎవరో గర్భిణీ అమ్మాయి అంటమ్మా. ఆ అమ్మాయి గర్భిణీయా? చూసారా వదిన, ఆ విషయం మనకి చెప్పకుండా సత్య దాచిపెట్టింది. ఈడియట్, ఇదంతా నీ వల్లే జరిగింది. వదిన, నోరు మూసుకుని సైలెంట్ గా ఉండకుండా మా అభిది కూడా ఏబీ నెగిటివ్ అని నిన్నెవరైనా చెప్పమని అడిగారా అక్కడ? ఇప్పుడు నీ వల్ల చూడు, నా కొడుకు వెళ్లి బ్లడ్ ఇవ్వాల్సి వచ్చింది. అయ్యో వదిన, సారీ. పర్వాలేదు, వదిలేయమ్మా. ఇందులో ఏముందమ్మా? నువ్వక్కడికి వెళ్లి బ్లడ్ ఇచ్చినప్పుడు నొప్పి పుట్టిందా నాన్నా? నొప్పేం లేదమ్మా. 2 యూనిట్స్ వరకు తీసుకున్నారనుకుంటామా. బట్ ఇప్పుడు కొంచెం నాకు నీరసంగా ఉందమ్మా. అందుకనే కదరా, చూడు, అందుకే నీకోసం నేనే స్వయంగా జ్యూస్ చేసి తీసుకొచ్చాను. తీసుకో. థ్యాంక్స్ అమ్మా. అమ్మా, నేను తోడుగా వెళ్ళాను కదా, మరి నాకేది? నీకా? ఇలారా. థ్యాంక్స్ అమ్మా. టైం బాగుంది. అభి బ్లడ్ ఇవ్వగలడా లేదా అని చాలా భయపడ్డాను. కానీ అమ్మ చెప్పగానే ఎదురు చెప్పకుండా ఇద్దరూ వెళ్లి పని పూర్తి చేసుకొచ్చారు. అభికి ఏం కాలేదు. థ్యాంక్స్ బాబు. దీనికెందుకమ్మా థ్యాంక్స్? ఇదొక మంచి విషయమే కదమ్మా. ఈ రోజు ఒక ప్రాణాన్ని కాపాడానమ్మా. అనయ్య, ఒక్క ప్రాణం కాదు, 2 ప్రాణాలు. తెలుసురా, ఈ మంచి పని చేయించినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలమ్మా. సరే బాబు. అర్జున్, అభిని వాడి రూమ్ కి తీసుకువెళ్ళినా? సరే అమ్మా. ఇదిగమ్మా. పదనయ్య. సరే. అభి, సరే నువ్వు రెస్ట్ తీసుకో. ఓకే. నొప్పేం లేదు కదా? లేదురా, నొప్పేం లేదు. సరే వెళ్ళు. ఏంటి అక్కతో సత్య ఇంటికి వెళ్ళావు కదా, విలేని పని ఏమైంది? మీ అక్క ఆ సత్య జాతకం తీసుకొచ్చిందండి.